సాధారణంగా ఎక్కడైనా దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుక్కలకు ఆలయాలు నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. కుక్కలను పూలతో అలంకరించి నైవేద్యం పెట్టి పూజిస్తున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం కుక్కలకు ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ దేవత కన్నా ముందే సునకాలకి తొలి పూజ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గ్రామస్తులంతా వచ్చి కుక్కలను దర్శించుకుంటున్నారు. రామనగర జిల్లాలోని అగ్రహార వలగెరేహళ్లి గ్రామంలో కుక్కలకు ఆలయం నిర్మించారు. అయితే సునకాలకు ఆలయం నిర్మించడానికి ఓ కారణం ఉందని గ్రామస్తులు తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కాపరులు గొర్రెలను రక్షించుకోవడానికి కుక్కలను పెంచుతుంటారు. అదే తరహాలో అగ్రహార వలగెరేహళ్లి గ్రామానికి చాలా ఏళ్ల క్రితం గొర్రెల కాపర్లు ఏదో పని మీద వచ్చారు. ఆ గొర్రెలతో పాటు కుక్కలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆ సునకాలు కనిపించకుండా పోయాయని అంటున్నారు. అయితే కుక్కలు కనిపించకపోవటం వల్ల ఆందోళనకు గురైన గ్రామస్తులు తమ గ్రామ దేవత అయిన వీరమస్తి కెంపెమ్మ ఆలయానికి వెళ్లారట. అప్పుడు అడవిలోని కెంపెమ్మ ఆలయానికి ద్వారపాలకులు కావాలని, ఆ ఆలయానికి సమీపంలో కుక్కల కోసం ద్వారపాలకులుగా ఆలయాన్ని నిర్మించాలని చెప్పిందని నమ్ముతున్నారు. దీంతో గ్రామస్తులు పాలరాతితో 2 కుక్కల విగ్రహాలను తయారుచేసి ఆలయంలో ప్రతిష్ఠించారట. అప్పట్నుంచి ఈ 2 కుక్కలు గ్రామానికి కాపలాగా ఉంటూ దుష్టశక్తుల నుంచి తమను కాపాడతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. గ్రామ దేవతను కొలిచే ముందు ఈ కుక్కలకే పూజలు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. కర్ణాటకలో ఎక్కడా లేని అరుదైన కుక్కల దేవాలయం ఇదే. సునకాలకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. దీంతో ఏడాదికి ఒకసారి ఈ గ్రామంలో జరిగే జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారని, భక్తులు ముందుగా కుక్కలకు తొలి పూజ నిర్వహించి అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారని తెలిపారు. దీంతో పాటు యూపీలోని గజియాబాద్లో కూడా సునకానికి ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం బులంద్ షహర్లోని సికింద్రాబాద్లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆయన ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయాన్ని నిర్మించి ఈ ఆలయంలో ఉంటూనే తనతో పాటు ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నారట. దాన్ని బైరో బాబాగా పిలిచేవారు. అయితే ఓ రోజు బాబా లటూరియా నిర్మించుకున్న గుడిలోని సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమవగా ఈ క్రమంలో బైరో కూడా ఆ సమాధిలోకి దూకింది. అక్కడున్న ప్రజలు బైరోను బయటకు తీయగా కొద్దిసేపటికి అది మరణించింది. ఆ తర్వాత ఆ సునకానికి గుర్తుగా ఓ విగ్రహాన్ని నిర్మించి పూజిస్తున్నారు. అప్పట్నుంచి ప్రేమ విధేయత గుర్తుగా బాబా కంటే ముందే బైరో విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు.